నమస్కారం. ఈరోజు మనం భగవాన్ శ్రీకృష్ణుడు మరియు ఆయన యొక్క ముఖ్యమైన రాజధాని ద్వారకా నగరం గురించి తెలుసుకోబోతున్నాం. ద్వారకా నగరం ఎందుకు మునిగిపోయింది? శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు? ఇవి మనం ఇప్పటి వరకు చాలా చెప్తున్న కథలే. అయినా ఇవి చాలా వరకు మనకు కొత్తగా తెలుస్తాయి. ఆ కథలు తెలుసుకుందాం. మొదటిగా ద్వారకా నగరం గురించి మాట్లాడుకుందాం. ఇది శ్రీకృష్ణుడు పరమ విధేయుడైన రాజు. శ్రీకృష్ణుడు భూమిపై అవతారమును తీసుకున్నప్పుడు తన రాజధానిగా ద్వారకా నగరాన్ని ఎంపిక చేశాడు. ఈ నగరం చాలా అందమైనది. ఇక్కడ అన్ని భవనాలు బంగారంతో చేయబడ్డాయి మరియు సముద్ర తీరం దగ్గర ఉండి చాలా భవిష్యత్తు ప్రగతి ఆశించే నగరం. ఇది పూర్వకాలంలో చాలా సశక్తమైన నగరం. ఇక్కడ ఆధునిక కాలానికి సరిపడే అన్ని వసతులు కూడా ఉండేవి. అయితే ఈ నగరంలోని మనం చర్చించే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నగరం ప్రకృతి దుశ్చర్యల కారణంగా మునిగిపోయింది. భగవాన్ శ్రీకృష్ణుడు పరమావధానికి వెళ్ళిపోయిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. దీని కారణాలు వివిధ రకాలుగా చెప్పబడతాయి. ప్రధానంగా శాపం కారణంగా ద్వారక మునిగిపోవటం చెప్తారు. శాపం అంటే యాదవుల శాప అని కూడా అంటారు. యాదవులు వారు చేసిన పాపాల వల్ల శాపబద్ధమయ్యారు. ఈ శాపం ద్వారకా నగరానికి కూడా తగిలింది. అయితే ఇది కేవలం ఒక పురాణ కథగా మాత్రమే అనుకుంటే మనం చూడాల్సిన దృష్టికోణం ఇది. భగవంతుడు ఎప్పుడు మన మధ్య నుండి పోతే సమాజంలో ఉండే అన్ని క్షీణతలు అపరిశుద్ధతలు మరింత పెరిగిపోతాయి. ఈ దృష్టికోణం ప్రకారం ద్వారకా నగరం మునిగిపోయింది. ఇప్పుడు మనం శ్రీకృష్ణుడి మరణం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు మౌసల యుద్ధం తర్వాత ఆయన జంటతో నివసించడాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఒకరోజు వేటలో ఉన్న సమయంలో జర అనే వేటగాడు శ్రీకృష్ణుడి పాదం వద్ద బాణం వదిలాడు. ఈ బాణం శ్రీకృష్ణుడి పాదంలో తగిలి అతనికి తీవ్ర గాయం ఏర్పడింది. ఈ గాయం కారణంగా శ్రీకృష్ణుడు క్రమంగా మరణానికి చేరుకున్నాడు. ఇప్పుడు మనం అనుకుంటే శ్రీకృష్ణుడు చనిపోవడం అంటే కేవలం అతని భౌతిక రూపానికి ముగింపు వచ్చినట్లయితే అది అంత మాత్రమే కాదు. శ్రీకృష్ణుడు ఒక దేవునిగా మనస్సు శరీరం అన్ని దైవమైన సజీవులుగా తీసుకోవటం, భగవంతుని ప్రతినిధిగా మనలో జీవించడం. శ్రీకృష్ణుడు పరమావధాన్ని చేరినప్పుడు అతని భౌతిక స్థితి కాలగమనంలో నశించిపోతుంది. అప్పటికీ శ్రీకృష్ణుడి జీవితంలోని అన్ని ఆశయాలు సందేశాలు మన మధ్య ఉంటాయి. శ్రీకృష్ణుడి మరణం వలన యాదవులు అనేక ఘర్షణలు చేసుకుని చివరకు సమూలంగా నశించారు. అంతేకాదు ద్వారకా నగరం కూడా మునిగిపోయింది. ఇది మనకు ఒక పాఠం. మనం భగవాన్ శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు ఆయన టీచింగ్స్ మరియు విశ్వసనీయతకు చాలా విలువ ఉండాలి. ఆయన మృతి పట్ల మనం ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే మానవుడికి తన యొక్క లీలలు పూర్తి చేసి దివ్యమైన స్థితిలో చేరడం. ఇది మనకు చెప్తుంది ధర్మం, భక్తి, సమాజం అన్నీ శాశ్వతంగా ఉండాలనుకుంటే దైవాన్ని తప్పకుండా ఆదరించాలి. అప్పుడు మాత్రమే మనం సత్యాన్ని అందుకుంటాము. ఇవి శ్రీకృష్ణుడి జీవితంలోని ముఖ్యమైన పాఠాలు. ద్వారకా నగరము, శ్రీకృష్ణుడి జీవితం కూడా మనకు గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. మనం ఈ కథలు తెలుసుకోవడం ద్వారా ధర్మాన్ని, భక్తిని ఇంకా గాఢంగా అర్థం చేసుకోగలుగుతాం. మీకు ఈ కథలు ఇష్టమైతే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.